ప్రైజ్ అలాడండి. బాగున్నారా? దేవుని మాటల కొరకు ఎదురు చూస్తున్నారా? ప్రతిరోజు వాక్యము, ప్రార్థన ఎవరి కుటుంబాల్లో ఎవరి జీవితాల్లో ఉంటాయో అద్భుతంగా ప్రభు నడిపిస్తారండి. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ ఉదయకాల సమయంలో ప్రభు అద్భుతంగా మాట్లాడుతున్న తన ప్రత్యేకమైన మాటల్ని విందామా? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. నాయందు విశ్వాసముంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. ఇదేంటి చాలాసార్లు ప్రభు మాట్లాడుతూ వస్తున్నారు విశ్వాసం గురించి. అవునండి, ఎందుకు ప్రభు మాట్లాడుతున్నారంటే విశ్వాసమే మనలో ఉండట్లేదు. క్రైస్తవులుగా ఊరికే నామకార్థ క్రైస్తవులుగా మనం బ్రతికేస్తున్నాం. ఏదో మందిరాలకు వెళ్తున్నాం, వస్తున్నాం, మళ్ళీ ఆదివారం రాగానే మందిరానికి వెళ్తున్నాం. ఇలాగే అంటే రొటీన్ అయిపోతుంది జీవితం అంతా కూడా. ప్రార్థన చేయాలి కాబట్టి ప్రార్థన, ఇంకా ఏదైనా వాటిల్లో పాల్గొనడం, ఇలా కాదండి. మన జీవితాల్లో విశ్వాసం నింపబడాలి. ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా నీ జీవితం ఇంకా ఎందుకు ఇలాగనే ఉంది, లేదా నీకు ఇంకా ఉద్యోగం లేదేంటి, ఇంకా నీ పరిస్థితి ఇలానే ఉందేంటి, ఎందుకు ఇంత భయంకరమైన ఆ పోరాటం, ప్రభుని నమ్ముకున్నావు కదని అడిగితే విశ్వాసంతో ఈ మాట చెప్పండి. ఏంటో తెలుసా? ఎస్, నా దేవుడు నా జీవితంలో ఖచ్చితంగా ఈ కార్యాన్ని చేస్తారు. ఆయన కార్యము చేసే దేవుడు అని చెప్పండి. నా జీవితంలో నా దేవుడు నా గర్భాన్ని తెరుస్తారు. ఏదో వారు అన్నారని మన జీవితంలో మనం విశ్వాసాన్ని కోల్పోయే వారిగా ఉండదు. విశ్వాసంతో ఈ మాట చెప్పండి. ఎవరైతే అంటున్నారో వారి కళ్ళ ప్రభు సాక్షికరంగా నిలబెడతారు. అలా ప్రభు సిగ్గుపడనీయకుండా విశ్వాసం ఉంచి వారిని అద్భుతంగా నడిపించే దేవుడు. ఈ సాక్ష్యాన్ని కాపాడుకుందామా మరి? ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.